నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 29, 2025 నాటి ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు బోనాలు మొదటి ఆదివారంగా మనము చెప్పుకుంటున్నాము. ఆ పండగను సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 48 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. అయితే ఈరోజు తిథి చవితి ఉదయం 9 గంటల 17 నిమిషముల వరకు, తదుపరి పంచమి తిథి ప్రవేశము. నక్షత్రం ఆశ్లేష ఉదయం 6 గంటల 31 నిమిషం వరకు, తదుపరి మఖా తిథి ప్రవేశము. ఈరోజు వర్జ్యం సాయంత్రం 6 గంటల 57 నిమిషాల నుంచి సాయంత్రం 8 గంటల 36 నిమిషముల వరకు. ఈరోజు యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 57 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 12 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము 11 గంటల 53 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. జూన్ నెల 29, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటాయి, దాని యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితి చంద్రుడు ధనస్సులో 9వ స్థానంలోను, బుధుడు మంగళుడు కర్కాటకంలోనూ ఉండడం వల్ల ఫలితాలు. ఉద్యోగ అప్డేట్స్ సానుకూలంగా ఉండబోతున్నాయి. కుటుంబంలో అస్థితి అనేది బలపడే అవకాశం కనబడుతోంది. పరిహారంగా శని మంగళవారాలలో స్వామివారికి సేవ చేయడంతో పాటు ఆలయ దర్శనం చేసుకోండి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 8వ స్థానంలోను, శుక్రు గురువులు వృషభంలోను. ఫలితాలు కొత్త ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తాయి. దీంతో పాటు ఆరోగ్యము, కుటుంబ పరిస్థితిలో అశాంతి ఏర్పడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా శుక్రవారం రోజు పసుపుని దానం చేసి ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 7వ స్థానంలోను, బుధుడు మిథునంలోను సంచారం చేయడం వల్ల ఫలితాలు కమ్యూనికేషన్ రంగంలో పురోగతి కనబడుతోంది. డిజిటల్ ప్రాజెక్టులు సఫలమయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: బుధవారం రోజు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 6వ స్థానంలోను, బుధ మంగళులు కర్కాటకంలోనూ ఉండడం వల్ల ఫలితాలు టీం వర్క్ సరళంగా సాఫీగా సాగుతూ విజయాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ప్రయాణాలు కొంతవరకు సానుకూలమయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగాను కుటుంబ పరంగాను సానుకూలంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము: సోమవారం నాడు శివార్చన చేసి నెయ్యి దీపం వెలిగించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 5వ స్థానంలోను, సూర్యుడు మిథునంలోను సంచారం చేయడం వల్ల ఫలితాలు నాయకత్వ రంగంలో ఉద్యోగ ఫలితాలు బాగుంటున్నాయి. ప్రమోషన్స్ వస్తాయి. దీంతో పాటుగా మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఈరోజు బలపడేందుకు అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కుటుంబ పరంగాను ఆరోగ్యపరంగాను సానుకూలంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారాలు: ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఎర్రని వస్త్రాన్ని ఎర్రని పండుని దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 4వ స్థానంలోను, శుక్రు గురులు వృషభంలోను సంచారం చేయడం వల్ల ఫలితాలు హెల్త్ అండ్ న్యూట్రిషన్ రంగాలలో ఉండేవారికి ప్రయోజనకరంగాను లాభసాటిగాను ఉండబోతోంది. ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే పరిహారంగా శుక్రవారం రోజు పండుని కానీ పసుపు వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 3వ స్థానంలోను, శుక్రుడు వక్రగతిలో సంచారం చేస్తున్నారు. అయితే దీని యొక్క ఫలితము కుటుంబంలో శక్తి బలము పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతున్నారు. పార్ట్నర్షిప్ బంధాలు మెరుగయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఇది మీకు చెప్పదగిన పరిహారము: శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారి పూజ చేయడము, ఆలయ సందర్శనం చేసుకోవడంతో పాటుగా ఏదైనా తీపి పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేసినట్టయితే కనుక ధనపరమైన ఇబ్బందులను తొలగించుకోవచ్చు.
తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 2వ స్థానంలోనూ, మంగళుడు కర్కాటకంలోనూ సంచారం చేయడం వల్ల ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమాచారంలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపార పరంగా లాభాలను పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం రోజు ఎర్రని పండు కానీ, ఎర్రని వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 1వ స్థానంలోను, గురువు 6వ స్థానంలోనూ సంచారం చేయడం వల్ల ట్రావెల్, బిజినెస్ అనుకూలంగా ఉండేటట్టుగాను, ఆ రంగాలు అభివృద్ధి చెందేటట్టుగా గోచరిస్తోంది. ఆర్థికంగా లాభాలు సాధ్యము. పెట్టుబడులకు అనువైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు పసుపుని దానంగా ఇస్తూ ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో లగ్నంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. ఫలితాలు కార్యాలయంలో స్థిరత్వం ఏర్పడుతుంది. శ్రద్ధగా పనిచేస్తేనే గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అనువైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము, శనిదేవుడికి నల్లని వస్త్రాలను, నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు లగ్నంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఫలితాలు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. తాత్కాలికమైన ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు ఎక్కువ అవుతాయి. శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. అయితే పరిహారంగా శనివారం రోజు నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వడము, పదార్థాలు ఏదైనా ఒక పదార్థము పక్షులకు ఆహారంగా పెట్టినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 11వ స్థానంలోను, గురు శుక్రులు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సృజనాత్మక పనులలో స్థిరత్వం ఏర్పడుతుంది. విజయాలు సాధిస్తారు. మిత్రుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఉండబోతోంది. పొదుపుకు, పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు విష్ణుమూర్తికి తులసి మాలలతో అర్చన చేయడము, తులసి ఆకులతోనూ తులసి మాలలతోనూ అర్చన చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.